ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటల్లో నుంచి మనిషి యొక్క జీవితాన్ని ఏ రీతిగా ఆయన కోరుకుంటున్నాడో ఆ మాటను శ్రద్ధగా గమనించి ఆయన కోరుకున్న నీతిలోనికి మనందరము నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. మనం నేర్చుకుంటున్నాము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటాన్ని దేవుడు ఎలా కోరుకున్నాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం. వాక్యమును అనుసరించి జీవించుట అంటే వాక్యము ఏ విషయాలనైతే నొక్కి చెప్తుందో, ఏ రీతిగా అయితే బ్రతుకనానికి ఉపదేశాన్ని ఇస్తుందో దానిని మనకు నచ్చినట్లుగా మలుచుకోకుండా దేవుని యొక్క మాటకు అనుగుణంగా మానవ జీవితాన్ని పూర్తిగా మలుచుకోవటం, అది వాక్యానుసారము జీవితం అంటే. చాలామంది చాలా చక్కగా బోధకులు బోధించగలుగుతారు, కానీ జీవించలేరు. ఎంతమంది అయినా ఈరోజు క్రైస్తవ్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు అని అంటే జీవించాలి అనేటువంటి తపనతో జీవించి చూపించిన మాదిరి అయిన యేసును చూచి, యేసుక్రీస్తు జీవించి ఇలా జీవించగలము అని చూపించినటువంటి ఆ మాదిరిని ఖచ్చితంగా వెంబడించగలమనే ధైర్యంతోనే క్రైస్తవ విశ్వాసంలోనికి వస్తాం. ఎందుకంటే ఆయన నా కాడి సులువు అని చెప్పాడు కాబట్టి. చాలామంది క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు అంత ఈజీ కాదని. అలా అని కాంప్రమైజ్ అవ్వచ్చా? అవ్వడానికి కూడా అవకాశం లేదు. అందుకే ఎలాంటి ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించడానికి మనిషి ఇష్టపడుతున్నాడో మనం తెలుసుకుంటూ ఆరో విషయాన్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు శరీరం యొక్క ప్రయోజనకరమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది నేర్చుకుంటున్నాం. అంటే మన బాడీని దేవుని యొక్క ప్రయోజనానికి ఎలా మనం అప్పగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం. దానిలో ఇప్పటి వరకు మనం 7 అంశాలు విన్నాం. మొదటిది, దేవుని ఇష్టం కొరకు నా సొంతాన్ని నేను కోల్పోవటం. రెండవది, దేవుని కోరిక కోసం నా కోరికల్ని మార్చుకోగలగటం. మూడవది, దేవుని చిత్తం కోసం నా స్వంతాన్ని వదులుకోవటం. నాలుగవది, దేవుని ఆలోచన కోసమే నా అభిప్రాయాల్ని కోల్పోవటం. 5, దేవుని సంతోషం కోసం నా బలాల్ని నా సంతోషాన్ని వదిలివేయటం. 6, దేవుని ఆనందం కోసం నా హృదయాన్ని మార్చుకోవటం. 7, దేవుని అభీష్టం కోసం నన్ను నేను నలగొట్టుకోవడానికి అప్పగించుకోవటం. ఇవి మనం విన్నాం. ఇప్పుడు 8వ విషయాన్ని మనం కొంచెం లోతుకు వెళ్ళటానికి ప్రభు సహాయం చేయనుగాక, వినడానికి ఇష్టపడదాం. 8వ విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళిక కోసం నా సొంత ప్రయోజనాల్ని నేను వదిలేసుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక కోసం నా సొంత ప్రయోజనానికి నేను ఎక్కడైతే ఉపయోగించుకుంటానో దానిని నేను వదిలేసుకోగలగాలి. వినపడింది ఎవరికైనా? దేవుని ప్రణాళిక కోసం నా సొంత ప్రయోజనాలని వదిలేసుకోవాలి. వదిలేయగలరా? మీ ప్రయోజనాల కోసం దేవుడినైనా వదిలేస్తారేమో చూడండి. ఆయన ప్రణాళిక కోసం నా సొంత ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను కోల్పోవటానికి ఇష్టపడాలి. ఎంతమంది అలాగా ఆలోచిస్తారో ప్రశ్నించుకుందాం. అంటే మీరు అడగొచ్చు, అందరూ అలాగే జీవించాలా? అందరూ జీవిస్తున్నారా? జీవించారా? ఈ 3 ప్రశ్నలు మనకు వస్తాయి. నిజంగా ఆత్మీయ జీవితంలో మనకి ఇవ్వబడినంత కృప మిగిలిన మతాలలో ఆచారాలలో ఉన్నాయా అంటే నేను చెప్పలేను, కానీ అబండెంట్ గ్రేస్ క్రైస్తవ్యంలో ఇవ్వబడింది. ఎలా అంటే నీ స్వంతంగా ఇష్టానుసారమైన జీవితాన్ని కూడా నువ్వు జీవించవచ్చు. నీకు నచ్చినట్లు బ్రతకచ్చు, ఆయన కోరుకున్నట్లు బ్రతకచ్చు, ఆయన చెప్పినట్లే బ్రతకచ్చు. ఆప్షన్ నీదే. ఆయన చెప్పాడు నేను ఇలాగే చేస్తాను, హ్యాపీ, దేవుడు ఆనందిస్తాడు. లేదు నేను చేయలేను, నేను ఎలాగే బతుకుతాను, నో ప్రాబ్లం, దేవుడు ఆనందిస్తాడు. నేను ఎందుకు చేయాలి? నేను చేయను, నాకు నచ్చినట్టే చేస్తాను, ఆయన మాట మాత్రం వింటాను. అంటే చర్చికి రావడం మాను, బైబిల్ చదవడం మాను, ప్రార్థన మాను, నాకు నచ్చినట్టు చేస్తాను, నో వరీస్, దేవుడు ఏమనుకోడు. ఎందుకు అనంటే నీ స్వంత ఇష్టాలన్నీ నీకు ఇచ్చిన వాడెవరు? కాబట్టి నేను బలవంతంగా రోబోట్లాగా ఆపరేట్ చేయాలని ప్రయత్నం చేయడు. నీ స్వంత ఇష్టాన్ని దేవుని ఇష్టానికి అప్పగించి నీకున్నటువంటి పూర్తి లిమిట్స్ అన్నిటినీ ఆయన చేతిలో పెట్టి ఆయన చేత నువ్వు ఆపరేట్ చేయబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే స్వంత చిత్తం కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని ఆయన ఆత్మకు అప్పగించుకొని ఆయన ఆత్మ చెప్తున్న దానికి పూర్తిగా స్వచిత్తాన్ని విధేయత చూపించి అప్పుడు ఎలా అయితే జీవించడానికి మనిషి ప్రయత్నం చేస్తూ పోరాడతాడో గెలుస్తాడని నేను చెప్పను. పోరాడాలి, ఫైట్ చేయాలి. ఎంతగా ఫైట్ చేస్తాడంటే ప్రాణం పోయినంతగా. ఎందుకంటే శరీరం అసలు ఊరుకోదు, ఎదురు తిరుగుద్ది, మనసు ఒప్పుకోదు, తిరగబడిపోద్ది, హృదయం అస్సలు ఒప్పుకోదు. నిన్ను బయటకు ఒకలాగా లోపలగా నటించబడే ఘోరమైన వ్యాధి కలిగింది. అది మోసగత్తి కదా. హృదయం బాగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఆ ప్రయత్నాలను గుర్తిస్తూ నేను పడిపోతున్నాను బాబు,
నేను నిలబడలేకపోతున్నాను నాయనా, నన్ను గెలిపించు బాబోయ్ అని అరిచి కేకలు పెట్టి ఆ చేతులు దేవుని వైపు చాచి ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని ఆయనే నాకు మేలు చేసేవాడని ప్రతిసారి పడిపోయేటప్పుడల్లా నమ్మి ఆయన మీద ఆనుకునే జీవితమే క్రైస్తవ జీవితం. జై జీవితం అంటే ఒకరోజు వచ్చేది కాదు. నిరంతరము పోరాడుతూ ఒక 1000 సార్లు 1,00,000 సార్లు కోల్పోయిన తర్వాత ఒకరోజు నీకు ఒక నమ్మకం కలుగుద్ది. ఎన్నిసార్లు కోల్పోయిన తర్వాత? ఓ 1000-1,00,000 సార్లు కోల్పోయిన తర్వాత నీకు నమ్మకం కలుగుద్ది. నా బలం సరిపోదు, దేవుడు బలమే ఆశ్రయించాలని. ఆ క్షణం వస్తే చూసారా, ఆ ఈల్డ్ పాయింట్ ఒక 1,00,000 సార్లు పడిపోయి తప్పు చేసి బలహీన అయిపోయిన తర్వాత ఆ 1,00,000 సార్లు 1,00,000 సార్లు వచ్చినప్పుడు నీకు ఆ ఈల్డ్ పాయింట్ వచ్చి దేవుని మీద ఆనుకుంటావే, ఆ రోజు నీ హృదయం దేవునితో స్టార్ట్ అయిన జర్నీ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నీ క్రిస్టియానిటీ ఏంటి అని అంటే, యు ఆర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, దేవుని నీతి కలిగిన ఆ రాజ్యంలోకి వచ్చావు, కానీ దేవునితో నడిచే నడకైతే ప్రారంభంలా ఆ రోజు ప్రారంభమవుతుంది. నువ్వు ఎన్ని రోజులకు ఆ స్థాయి తెచ్చుకుంటావో, ఎన్ని సంవత్సరాలకు నీ ఆత్మీయ జీవితంలో ఆ స్థాయికి వచ్చి పడతావో అంతవరకు నీ భక్తి శూన్యమే. మేబీ ఇక్కడ నువ్వు ఒక తరం గడిచిపోవచ్చు, నువ్వు ఒక సుపీరియర్గా, సీనియర్గా, చర్చిలో ఎల్డర్గా, లేకపోతే సీనియర్ పాస్టర్గా, రెవరెండ్ డాక్టర్, బిషప్గా గడిచిపోవచ్చు, కానీ నీ జీవితం జీరోనే. అక్కడి నుంచే ప్రారంభం. ఏ రోజైతే నీవు పూర్తిగా ఆధారపడుతున్న వ్యక్తిత్వాన్ని దేవుని వైపు చూపిస్తావో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక పాయింట్లో నువ్వు దేవుడే ఆధారం అని అంటావు చూసావా, మిగిలిన అన్ని పాయింట్లు అనలేదు అనుకోండి, ఆ ఒక్క పాయింట్లోనే దేవుడితో నువ్వు నడిచే జీవితం ప్రారంభమైనది. మిగిలిన 99 జీవితాలు వృధానే. 99 పాయింట్లో నీ లైఫ్ అంతా వేస్టే. నువ్వు అడగచ్చు, పాస్టర్ గారు నేను ఈ ఒక్క విషయంలో కాదు, ఈ ఒక్క విషయాన్ని బట్టి అన్నిట్లోనూ నేను ఉన్నానని అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటే చాలు, ఆయన అనుకోవాలి. ఇప్పుడు నేను ఒక్క విషయంలో నేను ఆధారపడి మిగిలిన విషయాల్లో ఆధారపడకుండా లేరా మీరు చూడండి. కొన్ని విషయాల్లో మీరు నమ్మగలిగినంత దేవుడిని ఇంకే దేవుడిని నమ్మరు, యేసుని నమ్ముతారు, వాక్యాన్ని నమ్ముతారు. కానీ మిగిలిన చాలా విషయాల్లో మీరు అలా లేరు. ఒప్పుకుంటారా లేదా? చాలా విషయాలలో లేకపోవడం కాదు, నీ జీవితంలో టాప్ టు బాటమ్, ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా నా ఆధారము దేవుడే అని చెప్పే స్థాయి నీ ఆత్మీయ జీవితపు ప్రాథమిక లక్ష్యం. బాప్తిజమం అలాగే తీసుకున్నారు మీరు. అయితే విషయం ఏంటంటే, బాప్తిజము తీసుకునేటప్పుడు ఒత్తిడులు, ఆశలు, కోరికలు, ప్రలోభాలు, ప్రభావాలు పనిచేశాయి. నీకు నిజంగా ఆ రోజు రక్షణ అనుభవం కలగల. అందుకే ప్రతి ఒక్కరికి 2 బాప్తిజమాలు అవసరమై ఉన్నాయి. ఒకటి నీటిలో ముంచబడిన బాప్తిజమం, రెండోది అగ్నితో కాల్చబడు బాప్తిజమం. రెండో బాప్తిజమం ఉంది ఇంకా. అది పొందినప్పుడు ఆ మనిషి ఇక ఏ రకమైన ఆధారానికి అవకాశం లేక తావివ్వక దేవుని మీద ఆధారపడతాడు, పడిపోతాడు. అది జరగాలి. ఆ స్థాయితో నేను ఆత్మీయ జీవితం యొక్క మొదలు లేక ప్రారంభం అనేది స్టార్ట్ అవుతుంది. బహుశా కొంతమందికి వృద్ధాప్యంలో స్టార్ట్ అవ్వచ్చు. అయితే విషయం ఏంటంటే, నెత్తి నోరు కట్టుకుని మనవరాలను చూసి ఏడుస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఈ ముసలిదానికి భక్తి ఎక్కువైపోయి చంపేస్తుంది మమ్మల్ని అనిపిస్తుంది. మీకు వాళ్ళ భక్తి మనకి పిచ్చిలా కనిపిస్తుంది. యవ్వన కాలంలో కొంతమందికి పడుతుంది. ఈ దేవుడే వాళ్ళ మీద పడినట్టు అనమాట, బండ వాళ్ళ మీద పడిపోద్ది. ఇంక వీళ్ళ జీవితంలో మంట పుట్టేస్తూ ఉంటుంది. ఇక వాడు గోల పెట్టేస్తూ ఉంటాడు, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇదేంటి మీరు చేసే తప్పు కదా, మీరు అలా బోధించకూడదు కదా. ఈ ఏడుపుతోనే ఉంటారు. మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే ఈయన చూసి నవ్వుకుంటూ ఉంటారు. స్కూల్లో ఒక ఉంటాడు కదా, సిన్సియర్ పర్సన్ చూసి మిగిలిన వాళ్ళందరూ జోకులు వేస్తారు కదా, అలా అయిపోతాం. కానీ ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని క్రీస్తుతో కట్టుకుంటున్నాడనే జీవితాన్ని లక్ష్యం. అది దేవునితో ఇష్టంగా నడవాలి. లెట్ us see హౌ ఫార్ మనం దాన్ని ఎలా వెళ్ళొచ్చు అనేది చెప్తాను. ప్రతి మనిషికి కోరికలు, ఆశలు, సొంత ఇష్టాలు, ఇవి హాబీలు అనేవి చాలామందికి ఉంటాయి. ఎవరికి లేవు? ఉన్నాయి కదా. నిన్న ఒక పాప వచ్చింది నా దగ్గరికి. ఆ పాప అంటుంది, ఎలాగైనా సరే నేను BSFలో జాబ్ కొట్టాలి, దట్ ఈజ్ మై గోల్ అంది. గుడ్, నీ గోలు నీ పర్సనాలిటీకి నువ్వు BSFకి అన్నానంటే వారం రోజుల్లో పికప్ చేస్తాను. పట్టుదల ఉంటే ఈరోజు ఆడపిల్లల్ని మనం ఏమీ ఆపలేము. ఏమైనా సాధించాలి అనుకుంటే వాళ్ళ తర్వాతే. ఆడపిల్లనైనా మగపిల్లలు కూడానా? ఒకప్పుడు మగపిల్లలు ఉండేవారు, ఇప్పుడంతా ఆడవాళ్ళదే పై చేయి కదా బైబిల్ ప్రకారం కూడా. అందుకని వాళ్ళే పైకి వస్తున్నారు. సో హవా వాళ్ళది, మనం ఏం అనలేం. సో గెలవచ్చు. అయితే ఇలా ఏర్పడే ఎదుగుతున్న కొద్దీ, అంటే ఫిజికల్లీ, మెంటల్లీ మనం పెరుగుతున్న వయసును కొద్దీ మన ముందున్నటువంటి కొన్ని యాంబిషన్స్ మారిపోతాయి. చూడండి, చిన్నప్పుడు ఇవేం మనకు తెలీదు, ఎందుకు ఏంటి ఎలా. కానీ కొంచెం ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఫిజికల్ థింగ్స్ మనకి మెచ్యూరిటీస్కి వచ్చి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి జాయిన్ అయ్యేటప్పటికే
మనకు ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది. 10th క్లాస్లో సగం కాన్సెప్ట్. ఇంటర్మీడియట్ బైపీసీయా ఎంపీసీయా ఈ రెండింటిలో ఏం డిసైడ్ అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే ఐఐటీయా ట్రిపుల్ ఈయా అది ఏఐఈఈయా లేదా ఇంకేదో హెచ్ఈసీయా లేకపోతే సిఈసీయా అదైతే ఏమవుతుంది ఇదైతే ఒక డిసిషన్ ఫ్యాక్టర్. ఇంక డిగ్రీకి వచ్చినట్టుకి ఇంకా పూర్తిగా డిసిషన్ వచ్చేస్తుంది. ఏమని నేను ఖచ్చితంగా ఇది అవ్వాలి, నేను సివిల్స్కి వెళ్ళాలి లేకపోతే బ్యాంక్కి వెళ్ళాలి లేదా దీనికి వెళ్ళాలి దానికి వెళ్ళాలి. ఒక అంబిషియస్ ఏదైతే లైఫ్ అయితే ఏర్పడుతుందో అక్కడి నుంచి నీ స్వప్రయోజనాన్ని జీవితం స్టార్ట్ అవుతుంది. స్వంత ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఆత్మీయ జీవితంలో నీ స్వప్రయోజనపు జీవితాన్ని దేవుని ప్రణాళికల కోసం నువ్వేం చేయగలగాలి? వదిలేయగలగాలి. ఎంతమంది వదిలేయగలుగుతారో, ఎలాంటి పరిస్థితిని మనం దాన్ని ఊహించవచ్చో ఒకసారి ఊహించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కూర్చుంటే మీలో ఎవరైనా పాకిస్తాన్ ఎలక్షన్స్లో ఎవరు వస్తారో తెలుసా? ఎవరు రాబోతున్నారని మీరు ఎప్పుడైనా చూసారా? న్యూస్ చూసిన వాళ్ళు ఎవరైనా తెలుసా? రేపు అనౌన్స్ చేస్తారని తెలుసా? అసలు అయినాయని తెలుసా? ఎలక్షన్లో ఎవరు పోటీ చేశారో తెలుసా? శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఈ మధ్యకాలంలో ఒక రెవల్యూషన్ తీసుకోబోతున్నారు. ఏంటో తెలుసా? అది థాయిలాండ్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఇప్పుడు సింగపూర్లో ఏమవుతుందో తెలుసా? అది ఏం తెలీదా? ఏం తెలుసు? ఈరోజు ఏం కూర వండుకున్నావు? జొమాటోలో 50% ఏమైనా సేల్ పెట్టారా లేదా? ఆఫర్స్ ఏమున్నాయి? ఇవేనా మనకు తెలియాల్సింది? మీ దేశంలో ఏం జరుగుతుందో మీకు ఆలోచన లేదా? బీజేపీ ఫస్ట్ లిస్ట్లో ఎవరెవరికి సీట్స్ వచ్చినాయో తెలుసా? సెకండ్ లిస్ట్ ఎప్పుడు రాబోతుందో తెలుసా? మన స్టేట్ కాన్స్టిట్యున్సీలో బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చారో తెలుసా? పోనీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కూటమిలో ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసా? ఇప్పుడు క్రాకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ గురించి ఆలోచిస్తున్న నిన్ను దేవుడు ఏదైనా ఒక ప్రయోజనాన్ని కొరకు, ఈ దేశం యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేయమని నీలో ఎవరినైనా ప్రేరేపించాడా? ఎవరైనా ప్రేరేపించాడా? రాబోతున్న ఎలక్షన్స్లో జరగబోతున్న కార్యాలు, ఇప్పుడు అయోధ్య యొక్క సిచ్యువేషన్ని పట్టుకుని ప్రతి ఒక్కరికి అక్షింతలు పంపించిన మోడీ దాని వెనకాతల ఒక కుట్రతో పంపించాడని మీకు ఎవరికైనా తెలుసా? దాని వెనుక ఒక ఓట్ బ్యాంక్ రాజకీయానికి కావలసినటువంటి ఒక ప్రసన్నతను, ఓటర్ని దగ్గరకు తెచ్చుకునేటువంటి ఒక ఆసక్తితో ప్రతి ఇంటికి కూడా వాళ్ళు కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. దేశం కోసం ప్రార్థన చేయడానికి నీలో ఎవరికైనా ప్రేరేపణ, భారము, దుఃఖము, వేదన, ఆశ, ఆసక్తి, మంట ఎవరికైనా వచ్చినాయా? మీ పిల్లలు చెప్పండి, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఇల్లు, మీ 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 దీవెనలు, వీటికి మించి దేవుని కొరకు ఏదైనా ఒక పనికి నన్ను అసైన్ చేస్తాడేమో అని మీ హార్ట్ ఎప్పుడైనా మండిందా? ఏదైనా గాడ్స్ పర్పస్కి నా లైఫ్ ఏమైనా ఉపయోగపడుతుందేమో. నీ ఉద్యోగం నీదే, నీ వ్యాపారం నీదే, నీ చదువు నీదే, నీ వ్యవహారం నీదే. దేవుడు దాన్ని ఏమాపడు. అబౌట్ దట్ ఏదైనా ఒక పనిని, రాజ్యమును కట్టబోతున్న దేవుని యొక్క ప్రణాళికకు నేనేమైనా ఉపయోగపడతానేమో, నా లైఫ్ ఏమైనా ఉపయోగపడుతుందేమో, నా మొర్ర ఏమన్నా అంగలార్పు ఏమైనా ఉపయోగపడుతుందేమో, నా ప్రేయర్ ఏమైనా ఉపయోగపడుతుందేమో అని దేవుడు నీ వైపు చూస్తున్నట్లుగా నీ కన్నులు ఎప్పుడైనా వెతికినాయా? ఏమైనా ఆలోచన చేసావా? ఒకవేళ రేపు ఫ్యూచర్లో రాబోతున్నటువంటి ఒక గవర్నమెంట్ దగ్గరికి నిన్ను దేనికైనా ఒక పర్పస్ఫుల్గా వార్న్ చేయమని ఒకవేళ పంపాలి అనుకుంటే ఎప్పుడైనా నిన్ను రెడీ చేస్తానికి నువ్వు ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని చెప్పావా? నన్ను వాడుకో ప్రభా, నన్ను నిలబెట్టు, అవసరమైతే ఎవరి దగ్గర నిలబెట్టు, ఎలాగైనా రాష్ట్రపతి ఫోటో దిగాలని ఉందా? నీ అంబిషన్ ఏంటి? గాడ్స్ పర్పస్ ఏంటి? దానికి నా జీవితాన్ని ఏమైనా నేను ప్రయోజనకరంగా ఉపయోగించగలుగుతానా? నా శరీరం ఏమైనా ఉపయోగపడుతుందా? నా స్వప్రయోజనాలను ఆశించని నా బ్రతుకు దేవునికి ఏమైనా వినియోగానికి ఉపయోగపడగలుగుతుందా? నా కొడుకు ఉపయోగపడతాడా? నా తల్లి ఉపయోగపడుతుందా? నా బిడ్డ ఉపయోగపడతాడా? ఏదైనా ఒక ఆలోచన నీ మైండ్లో ఎప్పుడైనా వచ్చింది అసలు దేవుని కోసం? అంటే మనం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బతికే క్రైస్తవ్యానికి జీవిస్తున్నాం తప్ప దేవునికి ఉపయోగపడే క్రైస్తవ్యానికి మనిషి ఇంకా పెరగలేదేమో కదా. అసలు ఇలాంటి ఆలోచనలే మనకు రావు కదా. ఎంతసేపు బైబిల్ చదువుతున్నామంటే దేనికోసం చదువుతాం? మనకు కావాల్సిన ప్రామిస్ రావడానికి, మనకు కావాల్సిన దాన్ని బట్టి ఓటేదో పొందేసుకుందామని, దేవుణ్ణి ఏదో మ్యాజిక్ చేసి గమ్మత్తు పెట్టి సాటిస్ఫై చేసేసి ప్లీజ్ చేసేసి సోప్ వేసేసి ఆయన్ని భ్రమపరిచేటట్లుగా చేసి మోసగించి దేవుడి దగ్గర ఉన్న దీవెన ఏదో పొత్తుకుని లాక్కుందామని. ఇంకేంటి మీ ఆలోచన? లేకపోతే ఏంటి మనిషి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన కోరిక ఏంటి? అన్ని కోట్ల మంది జనాన్ని కేవలం స్క్రాప్ లాగా తయారు చేయడానికి ఏమన్నా వాడుకున్నాడు అనుకుంటారా? మిషన్లు ప్రొడ్యూస్ చేసినట్లు, నోట్లు తయారు చేసినట్లు ఈరోజు మనం ఇన్ని జెరాక్స్ కాపీలు పడున్నాయే దేశం మీద. జనము కొన్ని కోట్ల సంఖ్యలో ప్రజల సంఖ్య పెరిగిపోయిందే.
జనగణన కులగణనలో ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల మంది అని వస్తున్నారే, ఇంత స్క్రాప్ ఆఫ్ చెత్తని పెంచుకోవటం దేవునికి ఏమైనా ఉద్దేశం ఉందంటారా లేదంటారా? ఏంటి అసలు ఆయన ఆలోచన ఏంటి? ఏమైనా వినపడుతుందా చెప్పే మాటలు? ఏదో కొత్తగా ఉన్నాయా? ఏదో పిచ్చోళ్ళకి గాల్లో వాగుతున్నట్టుందా? ఎందుకు తయారు చేస్తున్నాడు? ఎందుకు ఇన్ని కోట్ల మంది? అంటే ఎవడికాడు చర్చి కట్టుకుని, ఎవడికాడు ఈ గుడారాలు పండగని, అలా స్వస్థ నీడని, లేకపోతే ఇంకోటి ఏదోని ఈ పోగేసుకుని జనాలందరి చేత కేకలెప్పించుకుందాం అనుకుంటాడా దేవుడు? ఏమైనా ఇలాంటి వాటి ద్వారా మహిమ పొందుతానికి ఇష్టపడతాడా? అసలు ఏంటి దానికి? నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా ఆలోచన ఆత్మని, నాకు ఇవ్వబడిన అభిషేకాన్ని ఏదైనా ఒక పర్పస్కి నా కుటుంబంలో నుంచి ఎవరైనా ఉపయోగపడతారేమో ప్రభు అని ఎప్పుడైనా మీరు దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేశామా? ఎవరమైనా చిన్నప్పుడు ఏం చెప్తారంటే, పిల్లలు పుట్టినప్పుడు నా చేతిలోకి వచ్చి ఇన్ని సేవకు ఆడేసుకోండి అంటారు. ఆ వయసులో ఆడికి ముడ్డికి డైపర్ మార్చడానికి నాకు అయ్యే తిప్పలన్నీ ఆడు వాడుకుంటాను నేను. ఆడిని ఎదిగిన తర్వాత ఒక్కడిని తీసుకొచ్చి చెప్పారు చూడండి తేరో. ఎందుకు? అప్పుడు ఆడు నీకు ఉపయోగపడతాడు, వాడికి ఉపయోగపడాలా, వాడిని బట్టి ఇంకెవడికో ఉపయోగపడాలి. అంతేకాని మళ్ళీ ఆ టైంలో మళ్ళీ వీడిని దేవుడే ఇచ్చాడండి, వీడు దేవుడి కొరకేనండి అని బహు తక్కువ మంది. ఒక 1000 మందితో తీసుకుంటే ఒకడు ఉంటాడేమో అలాంటి. ఎందుకు ఈ రకమైన సమర్పణ ఆలోచన మనిషి యొక్క హృదయంలో పుట్టనివ్వము మనము? అంత స్వార్థంగా ఏమీ తేలేని మనమే ఇంత ఆలోచన కుట్రను కలిగి ఉన్నాం. నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉంటాడో ఒకసారి ఆలోచన చేద్దాం. లెట్స్ టర్న్ టు ఇర్మియా గ్రంథం అందరూ తీయండి. కొన్ని రిఫరెన్సెస్ గబగబా చెప్పేటప్పుడు మీరు ప్రత్యక్షంగా ఉన్నాయో లేదో చూడటానికి ప్రయత్నించండి. ఇర్మియా గ్రంథం ఇక్కడ మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు 3 వచనాల వరకు ఇంట్రడక్షన్ చదువుదాం. మొదటి అధ్యాయము 1 నుంచి 3. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఇర్మియా ఎవరి తాలూకా మనిషి, ఎవరి సంబంధి చెప్పేశాడు. యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియాకు వచ్చినటువంటి వాక్యాలు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెర తీసుకొని పోబడి వరకు ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెరూషలేము క్యాప్చరింగ్ జరిగిపోయినంత వరకు కూడా ఈ పని జరుగుతున్న సేపట్లో దేవుని మాట ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది. ఆ వ్యక్తి పేరు ఇర్మియా, జర్మియా అని అంటాం ఇంగ్లీష్లో. ఈ ఇర్మియా అనే వ్యక్తి దగ్గరికి దేవుని యొక్క వాక్కు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ మీలో ఎవరికైనా దేవుడు నాతో మాట్లాడాడు అనే చిన్న అనుభవం దేనిలోనైనా ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? చిన్న అనుభవమైన కలలో కానీ, మాటతో కానీ, దర్శనంతో కానీ, ప్రవచనంతో కానీ, చెప్పింది జరిగింది అనే సూచనక్రియత కానీ ఉన్నారా లేదా? అందరికీ ఉన్నాయి. ఎవరికి లేనోళ్ళు ఎవరు ఉండరు. నాకేదో రాత్రి అలా వచ్చింది, తెల్లవారు ఇలా జరిగిపోయింది, దేవుని స్తోత్రం అని అంటే, అమ్మ దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పడానికి అలా చూపించాడు తల్లి అని మనం చెప్పుకుంటాం. వెంటనే మన గొప్ప ఊరట, ధైర్యం, ఆదరణ, సంతోషం, అమ్మయ్య నాలంటోడితో కూడా దేవుడు ఉన్నాడా అనేటువంటి ఆనందం. అదే కొంచెం 2-3 దర్శనాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏవి జరిగిపోతున్నవన్నీ ముందే జరిగిపోయి తెల్లారిపాటుగా 2 రోజుల్లో జరిగిపోతున్నాయి అనుకోండి, ఇంకెంత ఆనందం, దేవుడు మన పక్కన నడిచేస్తున్నట్టే ఫీల్ అవుతాం కదా. ప్రతి వాక్కు లేక దర్శనము రీతిగా ఏదో ఒక రీతిగా అబ్రహాముకు దేవుడు దర్శనమందు ప్రత్యక్షమయ్యాడు, వాక్కునందు ప్రత్యక్షమయ్యాడు, ఇర్మియాకు వాక్కులో ప్రత్యక్షమైంది. అంటే దేవుని యొక్క మాట ప్రజెన్స్ ఎలాగైతే ప్రత్యక్షమవుతుందో అలా ప్రత్యక్షమయ్యే పద్ధతులు ఇర్మియాకే కాదు, ఇప్పుడు నాకు కూడా ఉందని చెప్పి ఇక్కడ మీలో చాలామంది ఇర్మియా చెల్లెళ్ళు, అక్కల తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మనకు కూడా ఉంది ఈ ఫీలింగ్, రైట్? ఇప్పుడు మీరు అబౌట్ దిస్ ఆలోచన చేద్దాం. ఇలా ఎప్పుడైనా మీకు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు మీతో ఏమైనా తన పర్పస్కి మిమ్మల్ని రెడీ చేస్తానని చెప్పాడా? ఈ అనుభవం కలిగిన మీకు దేవుని యొక్క పద్ధతిలో నీవు నా కొరకు ఈ పనికి కొంచెం ఉపయోగిస్తాను, నిన్ను నేను వాడుకుంటాను, ఇలాంటి పనికి నువ్వు రెడీ అవ్వాలి అని నిన్నెప్పుడైనా దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడా? ఇర్మియాని తీసుకుంటున్నాడు, నిన్నెందుకు తీసుకోడు? నేను మొత్తం బైబిల్ రెఫర్ చేసి ఛాలెంజ్ చేస్తాను,
యెషయా గ్రంథము, ఎజ్కేల్ గ్రంథము, ఇర్మియా గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రవచనాత్మకమైన మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్ చెప్పిన ప్రతి పుస్తకంలో దేవుడు వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళని రైట్ కైండ్ ఆఫ్ పర్పస్కి వాళ్ళతో మాట్లాడినట్లు, వాళ్ళు నడిపించినట్లు కనపడతాయి. మరి నూతన నిబంధనలో అలాంటి అనుభవం యేసు ప్రభు దగ్గర కనపడింది, పౌలు దగ్గర కనపడింది, అపోస్తుల దగ్గర కనపడింది, ఆ తర్వాత కొంతమంది శిష్యుల దగ్గర కనపడింది. ఈరోజు ప్రపంచంలో ఇన్ని సంఘాలుంటే ఇన్ని సంఘాల్లో ఎవరి దగ్గర కనపడకపోవడానికి తప్పు ఎవరిది? దేవుడు మారిపోయాడా? మారతాడు ఆయన? నిన్న నేడు నిరంతరము ఆయన మార్పు లేనివాడు, మారనివాడు, మనుషుల కొరకు మారజాలని దేవుడు. అలాంటి పర్ఫెక్ట్ గాడ్ని ఈరోజు మనం ఎందుకు ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క నడిపింపుని పొందలేని ఒక రకమైన దాన్ని వ్యంధత్వపు సమాజం అనాలి, గొడ్డుబోతు సమాజంగా మారిపోయాం మనం. ఎందుకు ఇలా మారేమో ఒకసారి ఆలోచన చేద్దాం. 4వ వచనం దగ్గరికి రండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎలాగ సెలవిచ్చాడో చూడండి. డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఇర్మియా. నాతో దేవుడు ఇలా మాట్లాడాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఈ కన్వర్సేషన్ అంతా మీరు చూసారా? ఎవరెవరు మాట్లాడుతున్నారు? దేవుడి మాట, ఇర్మియా మాట్లాడుకుంటున్నాడు. ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే దేవుని యొక్క మాటను ఈ రోజుకి ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ప్రవచనాలను పట్టుకుని దేవుడి మాటగా వెతుకుతున్న ఓ ఎంగిలి క్రైస్తవుడా, నీతో దేవుడు ఆ ఎంగిలి మాటలో మాట్లాడకుండా ప్రత్యక్షమైన మాట మాట్లాడటానికి ఇర్మియాను వాడుకున్నట్టు నిన్నెందుకు వాడుకోడు? ఇప్పటికీ ఈ ఎంగిలి ప్రవచనాలనే పట్టుకు తిరుగుతున్నాం క్రైస్తవ సమాజం. ఆ మొక్కలు తీసుకోవడం, దేవుడు ఇలా మాట్లాడిచాడు బ్రదరు, దేవుడి వాక్యంతో చెప్పాడు బ్రదరు, దేవుడు ఇర్మియాలో ఇలా చెప్పాడు బ్రదర్. దేవుడు ఇర్మియాకి చెప్పాడు, నీకు చెప్పలా, నీకు చెప్పమని చెప్పలా. అక్కడ ఇర్మియా చెప్తున్నాడు, ఇది నాతోనే చెప్పాడు, ఈ విషయం నీతో ఎలా చెప్పేశాడు అనుకుంటావు? అంటే ఆపాదించుకునేంత మాత్రంలో దేవుని వాక్యం నెరవేర్పు నిరర్థకం అవుతుందా? అవ్వదు. తీసుకోవచ్చు, అది దాని నెరవేర్పు ఉంటుంది, నిరర్థకము కాదు. కానీ నీతో మాట్లాడలేని దేవుడా పాత మాటలు తీసుకుని నిన్ను ఎంగిలి క్రైస్తవుడిగా నడవమంటాడా? ఎందుకలా నువ్వు బలహీనపడుతున్నావు? ఆలోచించండి. ఇర్మియా డైరెక్ట్గా మాట్లాడతాడు, నేను పిల్లోడిని కదా ప్రభువా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు అతనితో ఇలా మాట్లాడాడు అనే విషయం అతనికి ఎంతో ప్రత్యక్షంగా కనపడి వినపడి చెప్పితే ఆ విషయం మనకు పుస్తకంలో రాసిపెట్టి, ఇదిగో నాకు ఇలా జరిగింది అని చెప్పాడు. ఓకే, నీ దర్శనాల గురించి నువ్వు చెప్పే విషయాలు నీకొక్కడికే ఉపయోగపడే ఉంటాయా, దేశానికి లేక సమాజానికి ఉపయోగపడేవి ఏమైనా ఒక్క దర్శనం లేక చెప్పండి ఎవరైనా ఇక్కడ. ఏది దర్శనం అనుకున్న వాళ్ళు? ఇప్పుడు చెప్పాను కదా, అందరికీ ఉన్నాయి కదా ఇవన్నీ. మీ ఇంట్లో రాత్రి కాలు జారి పడినట్టు కల వచ్చింది, తెల్లారి పడి నువ్వు పడిపోయావు, జర్రి వచ్చినట్టు కనపడింది, తెల్లారి నువ్వు పామును చంపావు, కాలు మెలిపడినట్టు దర్శనం వచ్చింది రాత్రి, తెల్లారి నువ్వు ఇంకేదో పంపు దగ్గర దెబ్బతింది. బోల్డ్ దర్శనాలు ఉన్నాయి కదా. ఇలా ఎక్కడైనా ఒక వాక్యం దేవుడు ఇలా మాట్లాడాడు, నా కొరకు ఇలా చెప్పమన్నాడు అని ఒక్క దర్శనమైనా ఒక్క మాట అయినా ప్రత్యక్షమైంది ఈ రోజుకి క్రైస్తవులకి? అంటే మనం అంతా వేస్ట్ ఫెలోస్ అనుకున్నాడా దేవుడు? ఇర్మియా ఒక్కడే క్లాసిక్ అనుకున్నాడా? ఈ అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు క్రైస్తవ్యపు వేషాలు వేసేటువంటి ఈ మోసపు క్రైస్తవులారా, అందరినీ అంటలా నేను. దేవుడు అంటే మాట్లాడేశాడు, అంటే మాట్లాడేశాడని చెప్పుకునే సొల్లుగాళ్ళు ఉన్నారే, ఈ ప్రేయర్ సెల్స్ నడిపించే సొల్లు బ్యాచ్లు, ఈ సొల్లు బ్యాచ్లకి చెప్తున్నాను నేను. మాట్లాడితే దేవుడు మాట్లాడేస్తాడు, ఎవరు వచ్చినా వాళ్ళ గురించి చెప్పేస్తూ ఉంటాడు ప్రవచనాలు, కానీ నిన్ను దేవుడు దేనికి వాడుకుంటాడో తెలియదు. ఇలాంటి పనికిమాలిన నాటికి ఆగిపోయే మీతో మనతో ఆయన ఎందుకు పని చేయలేడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటంటే నువ్వు దేవుడిని స్వప్రయోజనానికి వాడుకుంటూ దేవుని యొక్క ఉద్దేశంలో ప్రణాళికకు నువ్వు ఉపయోగపడని వేస్ట్ ఫెలోవి, యూజ్లెస్. ఈ బ్యాచ్ ఆఫ్ క్రిస్టియానిటీ మొత్తం అలాగే తయారైపోయింది. ఇది ఎవరు తయారు చేశారో నేను చెప్పలేను. పునాదులు పాడయ్యాయి, నీతిమంతుడు దాన్ని పట్టణం ఎలా కడతాడు. సో ఓవరాల్గా దాని బేస్ రూట్స్ క్రిస్టియానిటీని పాడు చేసి పడేసాం. ఎందుకో ఇంకా నేను చాలా విషయాలు చెప్పాల్సి ఉంది. ఆయన చాలా క్లియర్గా చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పాడు. 10వ వచనం, 9వ వచనం. అప్పుడు నేను చెప్తాను. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను,
పెళ్ళగించుటకు విరగొట్టుటకు, నశింపచేయుటకు పడదోయుటకు, కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇది స్టేట్మెంట్. దేవుడు ఈ పర్పస్ కోసం నేను నిన్ను నిలబెట్టానని చెప్పేశాడండి. ఏమేం పనులు చేస్తాడంటే ఇర్మియా ఇక నుంచి చెప్పండి. పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయటానికి, పడేయటానికి, కట్టడానికి, నాటడానికి దేవుడు జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాడు. ఇంకా అలాగెప్పుడైనా మీరు చెప్పే పుస్తకాల్లో, మీరు చెప్పే కళల్లో, దర్శనాల్లో, ప్రవచనాల్లో, వాగ్దానాల్లో, మాటలలో దేవుని స్వరం నాకు కనపడింది, రాత్రి లైట్ కనపడింది, కిటికీ తెరిచాడు, లైట్ తెరిచింది, జర్రని వచ్చింది, బోల్డ్ చెప్తారు కదా సూత్రాలు. ఎవ్వడికి ఇలాంటి వినపడమే ఈ రోజుల్లో? ఇలాంటి మాటలు నీకు రావే? ఇలాంటి మాటలు పాస్టర్లు కూడా రావట్లేదు ఏంటి ఈ మధ్య? మొన్న అనిల్ కుమార్ గారు చెప్తున్నాడు, నా కార్ నెంబరు 151 భలే మ్యాజిక్. దేవుడు నీ కార్ నెంబర్కి ఎమ్మెల్యే సీట్లకి లింక్ పెడతాడా? ఇప్పుడు చెప్పమని ఎన్ని సీట్లు వస్తాయో? నోరు పడిపోద్దు కదూ. ఎన్ని దొంగవని ఇప్పుడు చెప్పగలం కదా. అయిపోయిన తర్వాత దేనికో దానికి సింకు చేయటం. మనందరం గొప్ప రచయితలం కదండి, నోట్లో మాటలు పెట్టుకుని. నేను ఇక్కడ ఆయన గురించి బాధపడట్లా. నేటి క్రైస్తవ్యం అలాంటి వెంబడించబడుతున్న అనేక నాయకుల్ని పోలి నడుస్తుందని బాధపడుతున్నాను. ఆలోచించు. నీ మనస్సులో నుంచే ఎందుకు ఈ రకమైన బలహీనతను తెచ్చుకుంటున్నావో చూసుకో. ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ అతని లైఫ్ని నేను ఇలా హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్పేశాడండి. హ్యాండిల్ చేస్తానని చెప్పిన తర్వాత ఇర్మియాతో దేవుడు చిన్న ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాడు 11వ వచనంలో. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదం చెట్టు చువ్వ కనపడుతుందని చెప్పాడు. అప్పుడు యెహోవా ఏమన్నాడు తెలుసా? నువ్వు బాగా కనిపెట్టావు, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆత్రపడుతున్నాను. రెండోసారి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నీకేం కనపడుతుంది అన్నాడు. అప్పుడు మసులుచున్న బాణ నాకు కనపడుతుంది, దాని ముఖము ఉత్తర దిక్కుగా ఉంది అని చెప్పాడండి. ఎవరికైనా కొండ కనపడుతుందని తెలుసుద్ది, కానీ కొండ ఎటువైపు ఉందో చూడటం తెలుసుద్దా దర్శనంలో? హలో ఓ దర్శన ప్రవక్తలారా, ఏ కడవరి కాలపు పోయే కాలంలో క్రైస్తవ నాయకులారా, నువ్వు ఒక దర్శనం చూస్తే దాని మూతెట్టుందో చూసే జ్ఞానం నీకు ఇచ్చాడు దేవుడు. కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు ఇలా వచ్చిందండి, అప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే అదంతా నాకు గుర్తులేదండి. ఎందుకు గుర్తుండదు? గుడ్డోడివి నువ్వు, దేవునికి అందుబాటులో లేవు, దేవుడు నాకు ఎలా వాడుకుందామో అని చూస్తున్నావు, అందుకు నీకు అది కనపడలే. ఇర్మియా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూసారా? బాదం చెట్టు పువ్వు ఉంది, దాని కింద ఒక కర్ర కనబడుతుంది, చువ్వ కనబడుతుంది అని. తర్వాత ఏం కనపడుతుంది అంటే కొండ ప్లస్ కొండకు ఉత్తర దిక్కు వైపు ఉంది. అసలు డిస్టెన్స్ ఏంటి, దాని డైరెక్షన్ ఏంటి, దానికి ఉన్నటువంటి ఆ డైరెక్షన్ సైడ్ దాని ఫేస్ ఎటు ఉంది. ఒక వ్యక్తి దేవుని కొరకు అందుబాటులోకి వస్తే, అతడి స్వప్రయోజనాన్ని ఆశించక దేవునికి పూర్తి అందుబాటులోకి వస్తే ఇలాంటి విషయాలు ప్రారంభమవుతాయని మొదటి అధ్యాయంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది చెప్పుకుంటూ ప్రారంభించాడు. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. 17వ వచనం కొద్దాం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకము. ఆగండి, ఏం చేయొద్దు? ఇర్మియాకి ఏం చెప్తున్నాడు సరిగ్గానండి? భయపడకో లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఇప్పుడు ఏం చెప్పాడు? ఏమర్థమైంది మీకు? చెప్పండి ఒకసారి మీ పక్కళ్ళకి. నువ్వు భయపడకుండా, లేకపోతే నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. వాళ్ళంటే నీకేమవుతుంది? ఇప్పుడు భయపడతాం. ఇప్పుడు దర్శనం కంటిన్యూ చేయమంటారా, ఆపిమంటారా? ఇప్పుడు ఇర్మియాకి ఏం చెప్పాడు? నువ్వు భయపడకు. నువ్వు భయపడకుండా ఉండవా? ఓకే. నువ్వు భయపడ్డావు అనుకో, వాళ్ళంటే నీకు ఇంకా మరి టెర్రర్ పుట్టించేస్తాను అన్నాడు. ఇప్పుడు భయపడద్దు, నీకు వాళ్ళంటే భయం వస్తుందంటే నిజంగా భయం వద్దా రాదా? ఇది చెప్పకపోతే నా గొడవ లేకపోను. ఇప్పుడు చెప్పిన తర్వాత నీ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమన్నా భయం వస్తుందేమో, అయితే భయపడకూడదన్నమాట. కానీ నిజంగా భయం వస్తుందేమో ఆల్రెడీ చెప్తున్నాడు కదా. ఇర్మియాకి పాత ప్రవచనాలన్నీ, పాత చరిత్రలన్నీ, మోషే దగ్గర నుంచి కాలవంతాలు తల్లిదండ్రుల దగ్గర విన్నాడు కదా. ఇతడు యాజకుడి కుటుంబంలో నుంచి వచ్చినాడే కదా. ఇంత భయం ఉంటుంది కదా. ఒరే బాబు, దేవుడితో తమాషా కాదు, ఏమైనా త్యాష చేస్తే లేచిపోతావురా అని ఇన్ని భయం పట్టుకుని భయపడద్దు, ఇలాగుండు అని చెప్పాడండి. రైట్, ఆయన రెడీ అయ్యాడు. 18వ వచనం. యూదా రాజుల యుద్ధకు కానీ, ప్రధానుల యుద్ధకు కానీ, యాజకుల యుద్ధకు కానీ, దేశవాసుల యుద్ధకు కానీ, ఈ దేశమంతట్లో నీవెక్కడికి పోయినను నువ్వు ఎలా ఉండాలో చెప్తాను జాగ్రత్తగానండి. ఓ దర్శన ప్రవక్తలారా, ఎలా ఉండాలో చెప్తున్నాడు వినండి. ఎలా ఉండాలో తెలుసా? నెంబర్ 1, ప్రాకారం కలిగిన పట్టణంలాగా ఉండాలా. అంటే ఏంటి? చుట్టూ గోడ ఉన్నటువంటి
పట్టణం చుట్టూ గోడ ఉందనుకోండి, పట్టణం సెక్యూర్డ్ సేఫా కాదా? ఎంత సేఫ్? అలా నువ్వు ఉండాలంట. ఎవరి దగ్గరికి వెళ్తే? ప్రజల దగ్గరికి కానీ, అధికారుల దగ్గరికి కానీ, యాజకుల దగ్గరికి కానీ, రాజుల దగ్గరికి కానీ, ఎలాంటి వాడి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఎలా ఉండాలంట? ప్రాకారం గల పట్టణం. అసలు పట్టణం ఎంత సెక్యూర్డ్గా కనపడుతుందో అలా కనపడాలంట. నెంబర్ 2, ఇనుప స్తంభము గాను. ఎలాగుంటుంది ఇనుప స్తంభం? వంగుద్దా? టిల్ట్ అవుద్దా? ఏమైనా కొంచెం ఇలా బెండ్ అయితే ఏమవుద్ది, అది పడిపోద్ది దబ్బని. అందుకని ఖచ్చితంగా ఎలా ఉంటుంది? అలాగ ఉండరు. ఇనప స్తంభం ఎలా ఉంటుందో అంత బోల్డ్గా నిలబడాలంట. నెక్స్ట్, ఇత్తడి గోడలు గాను. మన మామూలు కాదు గోడ, ఎత్తడితో కడితే గోడ ఎలా ఉంటుంది? గుద్దినోడు దానికి సస్తాడంతే. అంత గోడలాగా ఉండరండి. మనిషి ఈ 3 రకాలుగా ఉండొచ్చా? ఉండగలడా? ప్రాకారం కలిగిన పట్టణంలా నిలబడాలి, జెండా కొయ్యిలాగా నిలబడాలా, ఎత్తడి గోడలాగా నిలబడాలంట. వెళ్ళింది ఎవరి దగ్గరికి? మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళాలని నిలబడితే ఏమంటాడు? ఎలా ఉండాలి రాజు దగ్గరికి వెళ్తే చెప్పండి? వంగాలా? చేతులు కట్టుకోవాలా? తలంచాలా? సార్ నమస్కారం నేను చెప్పాలా? ఈడ అలా ఉండకూడదట. ఎంతమంది రెడీగా ఉంటారు? ఇప్పుడు ప్రయోజనం కోరుకునే వ్యక్తిత్వాన్ని ఎదుగుతున్న వ్యక్తి ఎలా కావాలని కోరుకుంటున్నాడో, ఎలా ఉండాలని జీవించాలని ఆశపడతాడో దానికి భిన్నంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు విషయానికి వస్తున్నాను. ఇంకొంచెం 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఈ విషయం నువ్వు వెళ్ళి చెప్పు. ఇప్పుడు ఎవరికి కీడు వస్తుంది? ఇజ్రాయెల్ ప్రజలకి కీడు వస్తుంది. యోధా దేశానికి కీడు రాబోతుంది, ఇజ్రాయెల్ దేశానికి కీడు రాబోతుంది. వీళ్ళందరూ నాకు ఇవ్వాల్సిన మహిమ ఇవ్వట్లేదు, నాకు ఆరాధించాల్సిన పద్ధతులు ఆరాధించట్లేదు, నాకు చేయాల్సిన మర్యాద చేయట్లేదు. కాబట్టి వీళ్ళందరికీ నేను కీడు రప్పిస్తున్నాను. ఇర్మియా వెళ్ళి చెప్పు. ఇక్కడ మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇర్మియా నువ్వే వెళ్ళి చెప్పు అని. ఎంతమంది లెగుస్తారు? ఎంతమంది లెగుస్తారు? అప్పటికి మంచి ఫోర్స్ మీద ఉన్నారు వీళ్ళు. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే ఏ విగ్రహాన్ని ఎలా కావాలంటే అలాగున్నారు. అంత రేంజ్లో ఉండేవాళ్ళని నీకు ఎలా కావాలంటే అలా నిలబడి చెప్పు అంటే ఏది? ఎత్తడి గోడలాగా, ఇనప స్తంభంలాగా, ప్రాకారం కలిగిన గోడలాగా నిలబడి చెప్తే ఎలాగుంటుందండి? ఆవిడ అవతలలో ఏమంటారు? దేవుడు ముందే ఏం చెప్పాడు? నువ్వు భయపడకు. భయపడ్డావా? వాళ్ళు నిన్ను బెదరగొడతారు, జాగ్రత్త. నేనే నీకు భయం పుట్టిస్తాను అన్నాడు. పారిపోవడానికి కుదరదు అన్నాడు. నువ్వు బాలుడు గీలుడు అనుకో, నేను నీతో ఉంటాను, నువ్వు చెప్పుకెళ్ళు అన్నాడు. రైట్, వెళ్ళిపోయాడు. ఇర్మియాకి రెడీగానే ఉన్నాడు. ఎంతమంది ఇర్మియాలు రెడీగా ఉన్నారో చూద్దాం. ఈ విషయాలను సెలవిచ్చడం ప్రారంభించిన తర్వాత 1 రోజు 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు చెప్పాలి. చెప్పండి, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు చెప్పాలి నువ్వు? 1 సంవత్సరానికే మొత్తం తేడాలు వచ్చేస్తాయి. సంవత్సరం ఏంట్లే. అలాగని 40 ఇయర్స్లో ఏ రకమైన పరిస్థితులలో ఒకే మాట చెప్పాలి. ఏంటో తెలుసా? మార్మన్స్ పొందండి, మార్మన్స్ పొందండి, మార్మన్స్ పొందండి, మార్మన్స్ పొందండి. ఇంకేం చెప్పడానికి కుదరదు. రోజు ఇదే చెప్తే ఎలా ఉంటుంది అవతలడికి? చెప్పండి. ఇప్పటికే కొంతమంది నా చర్చ మానేశారు. ఎందుకు? నువ్వు పాపం 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 వదలవు. ఏది ఎత్తికినా మళ్ళీ ఉల్లిపాయలు ఇంకో పొరతెత్తున్నావు, ఇంకోటి లోపల చూపించి నువ్వు ఇలాగ సత్తనావు అంటున్నావు. నువ్వు ఇలా ఉంటే రాజ్యం వెళ్ళమంటావు, దేవుని చిత్తం ఇది కాదంటావు. ఎక్కడంటే సత్తం? ఎక్కడో చోట కొంచెం ప్రశాంతంగా ఉందామంటే ఉన్నెత్తున్నావా? అందుకని మానేశారు. మానే సంవత్సరాలైనా ఇదే గోల. ఎంతమంది రెడీగా ఉంటారు? మార్మన్స్ పొందండి, మార్మన్స్ పొందండి, యోధా మార్మన్స్ పొందు, ఇజ్రాయేలు మార్మన్స్ పొందు. వాయించేస్తాడు దేవుడు. పడిపోద్ది దెబ్బ, వచ్చేస్తుంది గొడవ, అటు నుంచి వచ్చేస్తుంది, ఇటు నుంచి వచ్చేది. అలాగని ఊరుకొని చెప్పేయడం అనుకుంటున్నారా? అలా కూడా కాదు. చెప్పే దానిలో కూడా పద్ధతి ఉందండి. ఇర్మియాని దేవుడు వాడుకునేటట్టు. ఇర్మియా నోటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇదేంటి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నాకు నచ్చిన ఛానల్ని నేను దీనిలో ఏం చేయగలను? నొక్కుతాను. ఇప్పుడు ఈ రిమోట్ అంటే ఏమవుద్ది? చెప్పండి. మమత చెప్తుంది, పని చెయ్యి, చెయ్యి. దీన్ని చెయ్యిస్తానే తప్ప దీన్ని వదులుతానా? ఇప్పుడు రిమోట్ తాలూకా అప్లికేషన్స్ అన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? రిమోట్ కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ ఆపరేటర్ చేతిలో ఏమున్నాయి? ఫుల్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఇదిగోండి ఇర్మియా, ఇదిగోండి దేవుని హస్తం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏది నొక్కితే ఆ ఛానల్ ఆపరేట్ అవ్వాల్సిందే. సౌండ్ పెంచమంటే పెరగాల, తగ్గమంటే తగ్గాల, ఛానల్ మారిపోయి ఇంకో చోటకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా, ఆ తమిళ ఛానల్ చూడంటే చూడాలా, హిందీ పెట్టంటే పెట్టాలా. ఇది కాదు అదంటే ఓ పక్క ఆవిడొచ్చి సీరియల్ అంటే, ఇంకోటి వచ్చి టీవీ ఛానల్ అంటే, మొత్తానికి రిమోట్కి దెబ్బలు పడిపోతాయి. ఇదే రిమోటు? ఏ రిమోటు?
టీవీ రిమోట్. ఇదే రిమోటు, ఇది ఒక రకమైన ఫ్యాన్ రిమోట్. దీనిలో ఒకటో స్పీడ్లో తిరుగుతానంటది ఫ్యాను. నేను అబ్బాయి 3 తిరిగి అంటాను. అప్పుడు ఏం చేస్తా ఫ్యాను? సచ్చినట్టు తిరగాల్సిందే. అవతల వస్తువు సంగతి నాకు తెలియదు, కానీ దాన్ని ఆపరేట్ చేసే వస్తువు సంగతి మాత్రం నాకు తెలుసు. ఇప్పుడు కంప్లీట్ నా కంట్రోల్ అంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నా వస్తువు కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. రిమోట్ ఎవరి చేతిలోకి వెళ్ళిందో ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనైతే వాడుకుంటాడో, ఎలాంటి పరిస్థితులకైతే రిమోట్ సిద్ధపడుతుందో, అలాగ నీ లైఫ్ కంప్లీట్గా దేవునికి ఇష్టమైన పద్ధతికి అప్పగించుకునేటువంటి రిమోట్ లాగా నీ లైఫ్ ఆయన చేతిలో పెట్టావా? ఇది ఇంకో రిమోట్, బుజ్జిది, భలేగుంది. దీంతో కూడా నేను కొన్నిటిని లైట్లను ఆపరేట్ చేయగలను. అది రెడ్ కలర్ కావాలా, బ్లూ కలర్ కావాలా, ఎల్లో కలర్ కావాలా, డిమ్ కావాలా, డీప్ కావాలా, ఏం కావాలో నేను ఆపరేట్ చేయగలను. దెర్ ఈజ్ సంథింగ్ రిమోట్స్. ఇప్పుడు దాని కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా కావాలంటే అలాగే ఏం చేయగలను? నీ లైఫ్ని అలాగ నీ రిమోట్ కంప్లీట్గా దేవుని చేతిలోకి అప్పగించుకునేటట్లు నీ రిమోట్ ఉందా లేదా? ఇదొక రిమోట్. ఇది ఒక వస్తువుకి సంబంధించినటువంటి రిమోట్. ఈ రిమోట్తో నాకు కావాల్సినవి నేను ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా వస్తువు తాలూకా స్పీడు, దానికి కావాల్సిన పారామీటర్స్ ఏం కావాలో అవి నేను దీంతోనే ఆపరేట్ చేస్తాను. ఇలా ఆపరేట్ చేయడానికి ఆ వస్తువు తాలూకా ఫుల్ ఎక్విప్మెంట్ అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? నా కంట్రోల్లో ఉందా లేదా? నా కంట్రోల్లోకి వచ్చిందా లేదా? ఇప్పుడు ఆ వస్తువు ఏమైనా గోల పెడితే దాన్ని కంట్రోల్ చేయాల్సిన పని ఎవరిది? నా రిమోట్ కంట్రోల్. ఏం స్టిక్? ఫైర్ స్టిక్. టీవీ తాలూకా వాల్యూమ్స్, ఛానల్స్, కంప్లీట్స్, టీవీయా కింద ఉండే బారు, ఇలాంటివన్నీ ఈ కంట్రోల్స్ అని ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నేనేం కావాలంటే అది ఏం చేయగలను? దీన్ని ఆపరేట్ చేయాలి. ఏమైనా దీనికి అవతలది ఒప్పుకోకపోతే దీని చేత అవసరమైతే దీని బ్యాటరీలు మార్చేసి కూడా ఏం చేయాలి? నేను దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇంకా చాలా పెద్దది. ఇంత పొడవైనటువంటి రిమోట్తో ఇదేంటిది? సోనీ టీవీ. ఈ టీవీకి సంబంధించిన మొత్తం ఆపరేషన్స్ నా కంట్రోల్లోకి వచ్చేసినాయా లేదా? నువ్వు ఎలాగాలన్నా ఆరాలన్నా నా కంట్రోలే. నువ్వు ప్లే అవ్వాలన్నా ఆగిపోవాలన్నా నా కంట్రోలే. నీ ఫుల్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఇట్స్ ఎ మౌస్. ఇప్పుడు మొత్తం సిస్టమ్ని కంట్రోల్ అంతా ఎవరు చేస్తారు? నా చేతిలో ఉన్న చిన్న వస్తువు చేస్తుంది. నా సిస్టమ్ని ఆపాలన్నా, షట్ డౌన్ చేయాలన్నా, రన్ చేయాలన్నా, ప్రోగ్రామ్ రన్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా మొత్తం కంట్రోల్ ఎక్కడి చేతిలో ఉంది? నా రిమోట్ చేతిలోకి వచ్చేసింది. దానిలో నేను వెళ్ళాలన్నా, రావాలన్నా, నడవాలన్నా, ఆగాలన్నా, ముయ్యాలన్నా కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తే అదే ఇప్పుడు ఫైనల్, రైట్? నా ముందు ఒక టీవీ ఉంది, కెమెరా ఉంది, దాని తాలూకా రిమోట్. నేను రికార్డ్ చేయాలన్నా, పాజ్ చేయాలన్నా, దాన్ని ఇంకేమైనా చేయాలన్నా టోటల్ కంట్రోల్ ఇప్పుడు నా చేతిలో ఉంది. ఏమండి, ఇప్పుడు ఎవడి చేతిలో ఇలాగ ఉంటాయో వాడు ధన్యుడు. మొత్తం కంట్రోల్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఐ ఎమ్ ద బాస్. మీ లైఫ్ తాలూకా ఎవ్రీ సెగ్మెంటు, ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంటు రిమోట్ ఎలాగైతే ఆపరేట్ చేస్తే టోటల్ లైఫ్ అంతా ఆపరేట్ అవుతుందో ఈరోజు ఇన్ఫ్రారెడ్లోనో, లేకపోతే వైఫైలోనో, లేక సమ్ అదర్ అన్సీన్ బ్లూటూత్ టెక్నాలజీస్లోనో ఆపరేట్ అవుతుందో, అలా నీ లైఫ్ మీద కంప్లీట్ అథారిటీ దేవుడిదేనా? యు ఆర్ జస్ట్ లైక్ ఎ రిమోట్ కంట్రోల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ఎస్ ఆర్ నో? కర్మ సిద్ధాంతం మాట్లాడలే నిన్ను. నేనేం చేసినా దేవుడే. నిజం చెప్పండి, ఏం చేసినా దేవుడైనా, ఏం చేసినా నువ్వే దేవుడువా? నిజం చెప్పండి, ఏం చేసినా మీరే దేవుడా కదా? తాగాలి అనుకుంటున్న వ్యక్తిని నేను కొంతసేపు ఆపగలను, తర్వాత ఏం చేస్తున్నాడు? ఎవడు దేవుడు? ఇప్పుడు నేను దేవుడిని అయితే నా మాట వినాలి కదాడు. వెళ్ళి తాగుతున్నాడుగా. చెయ్యొద్దు అనే పనిని నువ్వు చేస్తున్నావు అంటే కంట్రోల్ ఎవరిది? నీదే కదా, నువ్వే కదా దేవుడివి. ఇప్పుడు ఇర్మియా మీద తనకి ఏ రకమైన అధికారం తనకి లేదు.
మొత్తం కంట్రోల్, రిమోట్ కంట్రోల్ ఎలాగైతే ఒక మనిషి చేతిలోకి వెళ్తే అది ఆపరేట్ అవుతుందో ఆ స్థాయికి ఆపరేషన్స్కి కంప్లీట్గా రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు ఎలాంటి స్థాయికి అతడు ఆపరేట్ అయ్యాడో మీకు చెప్తాను చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం, ఇర్మియా గ్రంథమే. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. ఎక్కడ యెరూషలేము నివాసుల చెవులలో అంటే ఎక్కడ చెప్పమని? చెవుల్లో చెప్పమని, మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పమనా? ఎక్కడ వినటానికి రెడీ అవుతాడో అక్కడికి వెళ్ళి చెప్పమని అర్థం. పొరపాటును పొద్దున్నే ఆడు పళ్ళు టీతు పట్టుకుని అందరూ అక్కడ ఉంచున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి చెప్పాలా. పట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి చెప్పాలా. అందరూ గట్టోడు కూడా కూర్చుని ఏట్రా సాయంత్రం పొద్దున్నాను అనుకో, అక్కడికి వెళ్ళి చెప్పాలా. ఎక్కడ చెవులు కనపడతాయో అక్కడికి వెళ్ళి చెప్పాలంతే. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? నెంబర్ 2, 7వ అధ్యాయం 2వ వచనం, 7:2, 7:2 తొందరగా. నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఎప్పుడు? యెహోవా మందిర. ఇప్పుడు నేను నిన్నదే చెప్తాను. ఎక్కడ పండగలు అవుతున్నాయో, ఎక్కడ జనం కూడుకుంటారో అక్కడికి వెళ్ళి సువార్త పత్రాలు ఇచ్చిపెడతారు. మా ప్రసాదరావు గారు ఉన్నారు. ఎక్కడ క్రిస్టియన్ జనసమూహం కలిపితే అక్కడికి వెళ్ళి పుస్తకాలు అమ్ముతూ ఉంటాడు, పుస్తకాలు ఇస్తూ ఉంటారు. అలాగ అక్కడికి వెళ్ళి దేవుడు త్వరగా వస్తున్నాడు, మీరు మారు మనసు పోతే చచ్చిపోతారు, మిమ్మల్ని అందరినీ శిక్షించబోతున్నాడు అని చెప్పాలి. చెప్తారా? ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి చెప్పాలా. అది మళ్ళీ మామూలు విషయం కాదు. ఏ దేవుడి కోసం అయితే ప్రజలు ఇష్టపడిస్తున్నారో అక్కడ చెప్పాలి. చెప్తారా? చెప్పగలమా? ధైర్యం ఉంటుంది అలాంటి దగ్గరికి వెళ్ళి? ఇప్పుడు నాలంటోడిని వెళ్ళి ఇదిగో వాళ్ళందరూ అక్కడ టెంపుల్కి వెళ్తున్నారు, మందిరంకి వెళ్తున్నారు, సువార్త సభలకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి చెప్పన్నావు అనుకో, ఎలాగ కుటీరా మనల్ని? అసలే యేసుప్రభు గురించి ఎండడానికి వెళ్తున్నారు, వెళ్తే చచ్చిపోతారా అన్నావు అనుకో, మారకపోతే చచ్చిపోతారా అన్నావు అనుకో, గొడవ అయిపోతే, మారు మనసు పొందకపోతే కుదరదు అన్నావు అనుకో, ఊరుకుంటాడా? చెప్పాల్సిందే. 11:6, నీవు యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. ఎక్కడెక్కడమ్మా? యోధా పట్టణములోను వీధుల్లోకి వెళ్ళి చెప్పాలి, యెరూషలేము పట్టణంలోకి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ పట్టణం హెడ్ క్వార్టర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎక్కడ స్ట్రీట్ కనపడితే అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఎంతమంది వెళ్ళి చెప్తున్నారు? ఖచ్చితంగా వెళ్ళి చెప్పాలి. సిగ్గు లజ్జ లేదు. ఎవడేమనుకుంటాడు అనవసరం, దేవుడు ఏమనుకుంటాడు అవసరం. నా రిమోట్ ఆయన ఆపరేట్ చేస్తాడు, నేను రిమోట్ అంతే. నేను అన్సీన్గా పనిచేయాల్సిందంతే. నేను సరిగ్గా పని చేయకపోతే నన్ను కింద కొట్టేస్తారు. మీరు వెళ్ళి చెప్పాల్సిందే పని చేయిస్తున్నాడంటే. ఏమండి? 19వ అధ్యాయం 2వ వచనం, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపు. మామూలుగా నేను ఒక్క నెల చెప్పడం వేరు. ఇప్పుడు నేను పట్టణంలోకి వెళ్ళిపోయి శామ్యూల్ కర్మోజాన్ అని ఇంకొంతమంది పేర్లు చెప్పండి మన పట్టణంలో ప్రముఖ పాస్టర్లు. స్టీఫెన్ పాల్ అనని ఇలాంటి ప్రవక్తలు మొత్తం అందరినీ పోగేసుకుని ఒక లోయ రుషికొండ లోయలోకి తీసుకెళ్ళి అక్కడ చెప్పమన్నాడు అనుకో, చెప్తే ఊరుకుంటారా? ఇర్మియా పరిస్థితి అండి. ఎవడెవడో ఆ పట్టణంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ పట్టుకెళ్ళు, వాళ్ళందరికీ వాళ్ళు మొక్క ఒప్పలే, నువ్వు నాకు అనవసరం, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళి లోయలోకి తీసుకెళ్ళు, ఆ లోయలో నేను ఒక కార్యం చేయబోతున్నాను, అక్కడికి వెళ్ళి చెప్పు అన్నాడు. మాట్లాడకుండా వెళ్తున్నాడు. 22:2, దావీదు సింహాసనము మీద కూర్చుండి యూదా రాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యూదా రాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటించాలి. ఒక బోర్డర్ ఆఫ్ ద సిటీ అవుట్కట్స్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ మాట్లాడాలి. ఆ ఎంట్రన్స్లో 26:2 వదలట్లేదండి ఇర్మియా. నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చి యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపు. ఇంకా కింద విషయం తెలుసా? దానిలో ఒక మాట ఉంది, ఒక్క మాట అయినను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి నేను చేయదలిచిన కీడును చేయక నేను వారి సంతాపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గతను విడుచురేమో, నీవు వారితో ఈ మాట చెప్పవలెనో. మందిరం ఆవరణం లోపలికెళ్ళి అక్కడ వార్నింగ్ ఇవ్వాలి వీళ్ళందరికీ. ఇంకా అక్కడతో ఊరుకోలే. 35:13, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. చెప్పుకో, యూదా వాళ్ళకి చెప్పు, యెరూషలేము చెప్పు. 43:9, నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని చూడండి ఇది భలే ఉంటుంది.
నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారమునొద్దనున్న శిలావరణములో సున్నములలో వాటిని పాతిపెట్టి జనులకి ఈ మాట ప్రకటింపు. రాళ్ళు పట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ సున్నంలో వాటిని పాతిపెట్టి అప్పుడు చెప్పాలంటే ఇవన్నీ. వాళ్ళందరూ ఏట్రా చేస్తున్న ఇర్మియా అంటే చూడండి అని వెళ్ళి గొయ్యి తీస్తుంటే రాళ్ళు పట్టుకెళ్తుంటే ఏట్రా బాబు వీడు ఇప్పటికే చంపేస్తున్నాడు, వీడు రోజు మారు మనసు అంటాడు, యోధాన్ని ఎలా తిడతాడు అలా తిడతాడు, ఏటి గోల. ఇంత గోల అవుతూ ఉంటే మర్యాదకి వెళ్ళి చెప్పాలి. 50వ అధ్యాయము 21వ వచనం 50:21. దండెత్తి మోరా తయీల దేశము మీదకి పొమ్ము, పెకోదీయుల దేశము మీదకి పొమ్ము, వారిని హతము చేయుము, వారు శాపగ్రస్తులని ప్రకటించుము, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. వారు శాపగ్రస్తులని ప్రకటించు, వాళ్ళకి ఇలా అవుతుంది ఇలా చెయ్యని చెప్పుకో. ఇలాగ ప్రకటన చేయటానికి ఒక ఇర్మియాని దేవుడు రెడీ చేస్తే హ్యాపీగా వెళ్ళిపోతాడు ఇర్మియా. మీకు ఇప్పుడు బాధపడాల్సిన విషయం ఒకటి చెప్పాలర్రా. ఇర్మియా ఇంత చక్కగా ఇష్టపడుతున్నాడు కదా, 16వ అధ్యాయంకి రండి. ఒక సంఘటన మర్చిపోయాం మనం, మర్చిపోలేదులే, ఆపాను. 16వ అధ్యాయంకి రండి. మొదటి వచనం నుంచి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఇది భలే ఉంటుందండి. మీకు తెలుసా, ఈ ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క మాట మొత్తం పాత నిబంధనలో యెహోవా సెలవిచ్చును అనేటువంటి మాట 349 సార్లు ఉంది. నోట్ చేసుకోండి, ఎక్కడైనా ఉపయోగపడుద్ది. యెహోవా సెలవిచ్చును, గాడ్ సెడ్ అనే మాట ఎన్నిసార్లు ఉంది? 349 సార్లు ఉంది. ఒక్క ఇర్మియా గ్రంథంలో 157 సార్లు ఉందండి. టోటల్ పుస్తకాలలో 38 పుస్తకాలలో 349 సార్లు ఉంటే ఒక్క ఇర్మియా గ్రంథంలో 157 సార్లు దేవుడు మాట్లాడాడు. అంటే మోషేతో కూడా మాట్లాడలేదండి ఇలాగా. ఇర్మియాతో అన్ని విషయాలు చెప్పొచ్చాడు, అంత డైరెక్ట్గా మాట్లాడు. ఒక రోజు 2 రోజుల 40 సంవత్సరాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. నాన్ స్టాప్గా రిపెంటెన్స్ బోధించాలి. యోధా దేశానికి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు కంటిన్యూగా చెప్పుకుంటూ యెరూషలేం వాసులకి ఇలాగే చెప్పుకుంటూ నడిచాడు. ఇంత జరిగిస్తుంటే 16వ అధ్యాయంలో చాలా చక్కగా సెలవిచ్చాడండి. యెహోవా సెలవిచ్చానంటే ఎవరి గురించో అనుకుంటున్నావు, నేనే చెబుతాను. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకోకూడదు. ఏముంది అక్కడ? నేను దేవుడి పని చేస్తున్నందుకు ఇర్మియాకు బోనస్ ఏమన్నాడు? నువ్వు చెప్పండి, నువ్వు వివాహం చేసుకోకూడదు, సింగిలే, పెళ్ళి గిల్లి జంతనాయి, నువ్వు పిల్లల్ని కనకూడదు. ఒకళ్ళు ఏంటి ప్రభువా ఇచ్చే తర్వాత చూసుకుందాం అంటే అక్కడ ఉంది కండిషను. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారు కనిన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చినారు, వారు ఘోరమైన మరణము పొందుదురు, వారిని గూర్చి రోదనము చేయబడద్దు, వారు పాతి పెట్టబక భూమి మీద పెంటవలే పడియుందరు, వారి ఖడ్గం చేతను క్షామం చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారములుగా ఉండును, యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు. ఇలాంటి మాటలు చెప్తుంటే ప్రవక్త నిలబడతాడా? వెళ్తాడా? నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, వాళ్ళు చచ్చిపోతారు అంటే మీ ఆవిడ చచ్చిపోద్ది, పిల్లల కంటే తల్లి చచ్చిపోద్ది అంటే అర్థం ఏంటి? చచ్చిపోయినాక నువ్వు పాతి పెట్టడానికి అవ్వదు, కుక్కలు పీకి తినేస్తాయి, గద్దలు పీకి తినేస్తాయి అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఇలాంటివి అనిపిస్తుందా మనకి? ఇంకా విషయం చెప్తాను. అసలు నా పాయింట్ మీకు నా బాధ అంతా మీకు ఎందుకు అర్థమవుద్దో చెప్తాను. 3వ అధ్యాయంకి రండి. ఎలాంటి మాటలు చెప్పాలో చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. రిపెంట్ మాత్రమే కాదు, ఆ రిపెంట్ని ఎంత పర్ఫెక్ట్గా దేవుడు కోరుకుంటున్నాడో చెప్తాను. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? ఏంటి మాట? భార్యాభర్తలు విడిపోయిన తర్వాత అమ్మాయి ఇంకొక అతని పెళ్లి చేసుకుంది, మొదటోడు మళ్ళీ వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళొచ్చా? ఇలాంటి మాటలు దేవుడు చెప్పమన్నాడని తప్పు చేస్తున్న మనుషుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడితే అవతడికి మండిపోదు? ఎలా ఉంటుంది? ఇంకా విషయంకి వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో అతడు చేసేటువంటి ప్రార్థన చూడండి. 18వ అధ్యాయంకి రండి. దేవుడి మాట మనోడు చెప్పమందల్లా చెప్పేస్తాడు, సిగ్గులజ్జ లేనోడు నాలాగా వెళ్ళిపోతాడు, చెప్పేస్తుంటాడు. 19వ వచనం దగ్గరికి రండి. యెహోవా నా మొరను ఆలకించుము. 18 చదువురా. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వారిని కొట్టుదుము రండి.
అని చెప్పుకొని చూడండి. ఎవరి గురించో తెలుసా? ఇర్మియాని కొట్టేద్దాం రెండ్రా, ఏడ్రా ఈ ప్రవక్త, అందరూ ఎవడ పని ఆడు చేస్తున్నాడు, ఈడొచ్చి మధ్యలోని మారుమనసు పొందండి తినేస్తున్నాడు ఏంటి, అందరినీ మార్చుకోమని తిడతాడేంటి, వీడికి ఇచ్చేద్దాం కోటింగ్ అనుకుంటున్నారు. అప్పుడు ఇర్మియా బాధతో దేవుడిని అడుగుతున్నాడు. 19వ వచనం, యెహోవా నా మొర్ర ఆలకించు, నాతో వాదించు వారి మాటను వినుము, వారు నా ప్రాణము తీయవలని గుంటతో వచ్చున్నారు, చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన, వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షంగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకో. వారి కుమారులను క్షామానికి అప్పగించు, ఖడ్గానికి వారిని అప్పగించు, వారి భార్యలు పిల్లలు లేనివై విధరణ రగుదురుగాక. మొత్తానికి ఆడు దుఃఖమంతా పెట్టుకున్నాడండి. పెట్టుకుని కిందకొచ్చి 23వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉంది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగనీయొద్దు, నీ సన్నిధి నుండి వారి పాపం తుడిచేయొద్దు, వారి నీ సన్నిధి నుంచి తొట్టిదురుగాక, నీకు కోపము పుట్టు కాలంలో వారికి తగిన పని చెయ్యము అని చెప్పాడండి. దేవునితో బాధపడ్డాడు కదా ఇర్మియా, దేవుడు చెప్పిన మాట వింటున్నాడు కదా, దేవుని ప్రవక్త కదా, బాలుడు అనొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎనప కడ్డీలాగా ఉండు, ఎనప రాడ్లాగా ఉండు, ఎత్తడి గోడలాగా ఉండు, ప్రాకారం కలిగిన పట్టణలాగా ఉండమన్నాడు కదా, అలాగే ఉన్నాడు కదా, అన్నీ చెప్పాడు కదా, పర్ఫెక్ట్గా ఉన్నాడు కదా. ఇంత బాధపడుతుంటే దేవుడు 19వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా? యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయి మంటి కూజ అనుకొని జనుల యొద్దకు జనుల పెద్దల్లో కొందరిని, యాజకుల పెద్దల్లో కొందరిని పిలుచుకొని పోయి హర్షిత్ గుమ్మపు ద్వారంకి ఎదురుగా ఉన్న బెన్హిన్నం లోయలోకి పోయి నేను నీతో చెప్పో మాటలు అక్కడ ప్రకటించు. ఈయన ఏమంటున్నాడు? నన్ను చంపేస్తున్నారా నాయన, నా సంగతి ఏదో చూడు దేవా, వాళ్ళు మామూలుగా వదలకు, నేను వాళ్ళ గురించి ఎంత బాధపడుతున్నాను, నువ్వు చెప్పిందల్లా చెప్తున్నాను, నువ్వు చేయమందల్లా చేస్తున్నాను, ఆడు ఇలా నాశనం చేసేస్తున్నాడు. ఈ వెళ్ళి బాధపడుతుంటే దేవుడు అన్నాడు, అదంతా తర్వాత మాట్లాడదు కానీ నువ్వు వెళ్ళి కొనుక్కో 10 ఏళ్ళు మాట్లాడన్నాడు. ఇప్పుడు నీకు ఎలాగుంటుంది? చెప్పమనే మాటలు ప్లేన్గా లేవు, అవతలకి ఎర్రి పుట్టించే మాటలు. ఇదిగో ఆడి పెళ్ళం విడిచిపోతే నువ్వు వాడి దగ్గరికి వెళ్తావా అంటే ఎలాగుంటుంది? అది భాష ఎలాగే ఉంది కానీ అక్కడ భాషలు అవే. ఇంత దారుణంగా మనుషులను విమర్శించుచు, హెచ్చరించుచు, గద్దించుచు, డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ఇర్మియా అనే మనిషి కాదా? మానవత్వం లేదా? హృదయం లేదా? ఆలోచన లేదా? జ్ఞానం లేదా? వయస్సు లేదా? పరిణితి లేదా? కనీసం దేవుడు కనికరించదా? కానీ అతడు ఎలాగ దేవుడి చేతిలో రిమోట్ కంట్రోల్ అప్పగించుకున్నట్టు వదిలేసుకుంటాడు? అంతలాగా ఆపరేట్ చేయడానికి ఎలా ఒప్పుకుంటాడు ఇర్మియా? ఒప్పేసుకుని అప్పగించేసుకున్నాడు. ఇంక విచిత్రమైన విషయం చెప్తాను. ఈ ప్రార్థన అంతా జరుగుతుందా? 20వ అధ్యాయంకి రండి. ఇర్మియా 1వ వచనం, ఇర్మియా ఆ ప్రవచనాలు పలుకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశువులను నా యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను ముద్దు పెట్టి ముద్దు పెట్టా కొట్టా, సరిగ్గా చూడండి ఏముందో, కొట్టి యెహోవా మందిరంలో బెన్యామీను మీద గుమ్మం ఎత్తుకుంటూ బొండలో అతనిని వేయించాను. ఏం చేశాడు? తీసుకెళ్ళి బెనిఫిట్ ఏంటి? ప్రార్థన చేశాడు కదా, చెప్పమన్నదల్లా చెప్పాడు కదా. ఇప్పుడు దేవుడు ఇర్మియాని విలాప ప్రవక్త అని ఎందుకు అంటాడంటే ఆ 7వ వచనం నుంచి 9వ వచనం మధ్యలో ఉంటుంది. ఇక్కడ 20వ అధ్యాయంలో తీసుకెళ్ళమని బుక్ చేశారన్నమాట, కొట్టేశారు, జైల్లో పడిశారు, మొత్తాన్ని మరుసటి రోజు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత అక్కడ బాధపడుతూ అంటున్నాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా, 7వ వచనం, నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. మళ్ళీ జాగ్రత్తగా రండి ఈ పదాలు. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతం చేసినప్పుడు నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వులు పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఏలనగా నేను పలుకుతున్నప్పుడల్లా బలాత్కారంగా జరుగుతుంది, అంటే నా కంట్రోల్ లేకుండా జరుగుతుంది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటించవలసి వస్తుంది. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువయ్యింది. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును నేను బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకున్నానా, అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలో మూయబడినట్టున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఇర్మియాకి బాధ ఎలాగుంటుందో చెప్పండి. ఇప్పుడు దేవుడి మాట చెప్పమంటే చెప్తాడా? చెప్పడం మానేస్తాడా? అసలు తన మీద తన కంట్రోల్ ఏమైనా ఉందా? లేదు కదా. నువ్వెప్పుడైనా దేవుని కంట్రోల్లో ఉన్నారా? ఈ ప్రవచనాలు, దర్శనాలు, వాక్యాలు, వాగ్దానాలు, వాళ్ళ గురించి ఎలాగొచ్చింది, వీళ్ళ గురించి అలాగొచ్చింది, దేవుడు ఇలా చేసేస్తాడట, అలా చేసేస్తాడట, ఇది సంబంధం మంచిది, అది కాదు, ఇది అవును, ఇది కాదు, ఇది ఇలా చెయ్యి, ఇలా చూడు, ఇన్ని చెప్తున్నా నీకు ఇలా ఎందుకు దేవుని మాటకు అగ్నితో నింపబడలేదు? నీ హృదయం దుఃఖంతో నింపబడలేదు?
ఈ విషయాలన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన స్వప్రయోజనం ఏమీ కోరుకోకుండా దేవునికి ఇష్టం ఏదైతే దానికి తను సరెండర్ అయిపోతున్నాడు. కనీసం ఏడుపు కూడా తన ఇష్టంలో ఏడవడానికి లేదర్రా, నవ్వుకోవడానికి లేదర్రా. అందరూ నవ్వుతుంటే మనోడు చూస్తూ ఉండడమే. ఏటి నా బతుకు ఇలాగైపోయింది, చెప్పమంటాడు, వెళ్ళి చెప్తే వాళ్ళేమో కొట్టేస్తున్నారు, కొడుతుంటేనేమో నేనేమో ఏడుతుంటే వాళ్ళేమో నవ్వుతున్నారు. పోనీ నేనేమన్నా పరిగెట్టమంటాడా, లేదు దెబ్బలు తినంటాడు. పోనీ ఎక్కడైనా తీసుకెళ్తే జైల్లో వేయడం మానడు, మరుసటి రోజు చెప్పడం మానడు. పెళ్ళి లేదు, సుఖం లేదు, ఎటు చూసినా దేవుడు ఏం చేయమంటే దానికి రెడీ. ఏమంటే స్వప్రయోజనాలు ఏ విషయాల్లోనే దేవుడిని ఇర్మియా వాడుకున్నట్టుందా, ఇర్మియాని దేవుడు వాడేసుకుంటున్నట్టుందా? పెళ్ళి అవ్వనోళ్ళు మీ కడుపు మీద ఇలా చేసుకుని, ప్రభా ఇలాంటి వాడు నాకు పుట్టించానని చూద్దాం, అలాంటి కొడుకుని కూతురు నాకు పుట్టించాను అడగండి. ఒకవేళ మీరు పిల్లల్ని కనేసి ఉంటే గుర్తు చేసుకుని పెద్దోడినో చిన్నోడినో మధ్యోడినో చివరోడినో ఈ నెల తయారు చేయి ప్రభా అనండి. ఏ తల్లి మనసు ఊరుకో చూసుకోండి, ప్రాణం కలగలాడిపోద్ది. ఇలా చేయమంటే ఏంటండి ఇది అని అంటే, ఏమండి ఒక ఇర్మియాని దేవుడు నా ప్రవక్త అని చెప్పగలిగినట్టు నిన్నెందుకు చెప్పడానికి ఇష్టపడలేదు అర్థమవుతుందా ఇప్పుడు ఈరోజు? అలాంటి తల్లులు, సమర్పణ కలిగిన తల్లులు తండ్రులు కుటుంబాల్లో లేరు. నీకు పుట్టిన పిల్లల స్క్రాప్ కాకపోతే ప్రోడక్టా, పనికిమాలిన సొత్తు, పనికిమాలిన చెత్త కాకపోతే మనం కన్నోళ్ళందరూ సాఫ్ట్వేర్ నొక్కుకోవడానికి తప్ప, ఏది కీబోర్డ్ ఏసీ రూమ్లో నొక్కుకోవడానికి తప్ప దమ్మిడికి పనికిరాని వాళ్ళు మీరు దేవునికి. దేనికి పనికి వస్తారు? దేనికి? ట్యాక్స్ ఎగ్గొట్టడం ఎలాగా, దానికి ప్రాక్టీసా? ప్రభుత్వానికి ఉపయోగపడక, ప్రభువుకి ఉపయోగపడక, నీ ఇంటికి ఉపయోగపడక, నీ బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుకోవడానికి ఉపయోగపడతావు నువ్వు. నీ బతుకు దేనికి ఉపయోగపడుతుంది? జీవితకాలం తిందుమా, తాగుదుమా, ధరించుకుందుమా, తిరుగుదుమా, సుఖించుదుమా, దాచుకుందుమా, దోచుకుందుమా, సావండి బతుకులన్నింతే. ఒక్కడు ప్రయోజకుడు దేవుని కొరకు, ప్రభువా నేనున్నాను, నన్ను నిలబెట్టు, నన్ను సిద్ధపరచు, ఒక్కడు లేడు, ఒక్క తల్లి లేదు, ఒక్క తండ్రి లేడు, ఒక్క సమర్పణ లేదు. ఎంతసేపు మా పిల్లోడికి మంచి కాలేజ్ సీట్ వచ్చింది, మా మంచి ఉద్యోగం వచ్చింది, మంచి తెల్లటి ముక్కు పొడవుగా ఉంది, మా కోడలకి జుట్టు పొడవుగా ఉంది, మా కులంలోనే పెళ్ళి. ఏం ఆనందాలండి, ఏం సాక్ష్యాలండి. ఈరోజు సంఘంలో పెద్ద మీటింగ్ పెట్టాం పాస్టర్ గారు, బ్రహ్మాండంగా జరిగింది. ఏంటి బ్రహ్మాండంగా జరిగింది మీటింగు? 2 లక్షలు ఖర్చు ఎవడి మీద రుద్దేశావు నువ్వు? ఏం చేస్తున్నావు? సంఘం ఏంటి? సమాజాన్ని సిద్ధపరచడం ఎప్పుడు? సమాజాన్ని తిరిగి బుద్ధి తెచ్చుకునే హెచ్చరిక ఇచ్చేది ఎవడు? ఎక్కడ నిలబడుతుంది సంఘం ఈరోజు? ఏది? ఎక్కడా లేదే. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నీ బ్రతుకులో నాది, నాది, నేను, నా బలము, నా జ్ఞానము, నా శక్తి, ఇవన్నీ దేవుని ప్లాన్ కోసం అవన్నీ సబ్మిట్ చేయగలవా? ఎస్ ఆర్ నో? నాది, నా బలము, నా శక్తి, నా యుక్తి, నా జ్ఞానము, నా తెలివి, నావి ఏవైతే అవన్నీ గాడ్స్ ప్లాన్కి నేను ఉపయోగిస్తానో ఇవ్వగలవా? తొందరపడి నోరి తల్లూపేకండి. దొంగ వేషాలు వేసేసి రేపొద్దున ఏడుస్తారు. ఇర్మియా చేసినట్టు చేస్తాడు. నెంబర్ 2, నా సెల్ఫ్ ఏదైతే ఉందో నేను దేవుని వాడుకోకుండా నా సెల్ఫ్ ఏదైతే ఉందో నన్ను ఎలా వాడుకున్నా దేవుని సెల్ఫ్ చేత వాడుకోవడానికి సబ్మిట్ చేసుకోగలవా? నో మై సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ సెల్ఫ్. నాకు హ్యాపీయా, నాకు పీసా, నాకు రెస్టా అనవసరం. నా సెల్ఫ్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ దేవుని వాడేసుకో చెప్పేయగలవా? నెంబర్ 3, నా బాడీ ఏ పెయిన్స్ ఉన్నా, ఏ సఫరింగ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ డిసీజ్ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా హ్యాపీగా నేను ఎలాగున్నా పర్లేదు ప్రభు నీకు రెడీ. వదిలేయగలవా? దానికి మందులు లేవు, దానికి థెరపీలు లేవు, దానికి అది కావాలి, ఇది కావాలి. నో ఆర్గ్యుమెంట్స్ విత్ గాడ్. ఎలాగున్నా పర్వాలేదు, నువ్వు వాడేసుకో ప్రభా, నేను రెడీ. సబ్మిట్ అయిపోగలవా? నెంబర్ 4, నా మైండ్ని కంట్రోల్ కంప్లీట్గా, ఒక రిమోట్ కంట్రోల్ని ఎలాగైతే ఆపరేట్ చేస్తావో దేవా, నా మైండ్ని కంప్లీట్గా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా మైండ్ని ఆపరేట్ చేయని అప్పచెప్పగలవా? కెన్ యూ గివ్ యువర్ మైండ్ అండ్ థాట్స్ టు ద లార్డ్? లెట్ ద హోలీ స్పిరిట్ విల్ బి కంట్రోల్డ్ యువర్ మైండ్. అప్పగిచ్చేయగలవా? ఇచ్చేస్తావా? కంప్లీట్గా నా మైండ్ మొత్తం నీతో ఆపరేట్ చేయాలి, కమాన్ తీసుకో ప్రభు అని చెప్పగలవా? నెంబర్ 5, నా ప్లానింగ్స్ అన్నీ వదిలేసి నా ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా పీపుల్ కానీ అంతా కూడా గాడ్స్ ప్లాన్కి నా ప్లానింగ్ అప్పగించగలనా? దట్స్ నో మై ఫ్యామిలీ, దట్స్ ఆల్ గాడ్స్ ఫ్యామిలీ. నాదంటే ఇంకేం లేదు, ఇంకా ఇది నాది, ఇది నాకు, నో డివిజన్స్, నాట్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ యువర్ ప్లాన్ లార్డ్. వాడేసుకో, నన్ను రెడీ చేసేసుకో, మొత్తం నాదంతా వాడేసుకో చెప్పగలవా? నెంబర్ 6, నా ఏజ్ కానీ, నా బ్రెయిన్ కానీ, నా రిలేటెడ్ మెచ్యూరిటీస్ కానీ గాడ్స్ పర్పస్కి నేను అప్పగించుకోగలనా?
మై ఏజ్, మై బ్రెయిన్, మై ఎబిలిటీస్, మై టాలెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ నీ పర్పస్కి డిజైన్ చేసుకున్నావు నన్ను. దానికి నేను వాడడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంప్లిమెంట్ ఎలా చేస్తావు చేసుకో, తీసుకో ప్రభా. అప్పుడు చెప్పగలవా? నెంబర్ 7, నా మూడ్సు, నా ప్లెజర్సు దేవుని అవసరాలకి ఆయన హ్యాపీ అయితే నన్ను హ్యాపీ చేయి. ఆయన బాధపడడానికి నన్ను వాడుకోగలిగితే నావన్నీ వాడేసుకో. సబ్మిట్ అయిపోగలరా? ఆల్ యువర్ మూడ్స్ అండ్ ప్లెజర్స్ సబ్మిట్ టు గాడ్. నో మై ప్లెజర్, నో మై హ్యాపీనెస్. అప్పగించగలరా? ఎవడైతే ఈ 7 విషయాల్లో ఎస్ అని చెప్తాడో వాడు ఇర్మియా కన్నా బ్రహ్మాండంగా వాడుకోవడానికి దేవుడు ఈ రోజుకి రెడీగా ఉన్నాడు. ఈ రోజుకి రెడీగా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవైటింగ్ ఫర్ ద పీపుల్. అంతేగాని సంఘం నడిపించేస్తాడా, పాస్టర్గా వాక్యాలు చెప్పేస్తాడా, పాటలు రాసి మ్యూజిక్లు కట్టి రంగరాగాలు చేసేస్తాడా? ఈ సోది సేవకుడు దేవుడికి అక్కర్లా. దేవుని కొరకు ఒక రోషంతో పౌరుషంతో నిలబడడానికి, తన జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధపరచుకొని ఏ పరిస్థితి వచ్చినా స్వప్రయోజనాన్ని వదులుకునేటువంటి వ్యక్తిత్వం, శరీరం, మనస్సు, తన బలము అప్పగించేటువంటి, దేవుని బలానికి ప్రణాళికకు అప్పగించుకునేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తివి నువ్వు అవ్వగలవా ఈరోజు? జస్ట్ లైక్ ఎ రిమోట్ కంట్రోల్ హూ ఈజ్ ఆపరేటింగ్ ఇట్. ఆపరేట్ చేయడానికి ఒక వ్యక్తిని రిమోట్ కంట్రోల్ని ఎలా నొక్కుతాడో, ఎలా వాడుతాడో అలా వాడుకోవడానికి నేనే రిమోట్ కంట్రోల్ని, నన్ను నువ్వు ఆపరేట్ చేయి ప్రవ్వా. ఎంతమంది సబ్మిట్ చేయగలరు? నీ ఇండివిజువల్ ప్రేయర్స్ మాట్లాడవు, ఇంకా నీ నోట్లోంచి ప్రార్థనలు రావు, నువ్వు భూ సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయవు. దేవుని చిత్తం ఏదో అది నీ హృదయంలోనికి వచ్చే ప్రార్థనగా మారుస్తాడు. ఎంతమందికి ఉంది ఇలాంటి అనుభవం? నాకు తెలుసు, ఎవరికీ లేదు, ఎవరికి రాదు కూడా. ఏమన్నంటే యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు అనే మాట కూడా ఈరోజు నీకు అర్థం కాల. ఎంత బాగా ప్రార్థన చేసావనే సాటిస్ఫాక్షన్తో ఏదో తెచ్చుకున్న దాన్ని బట్టి సాక్ష్యాలు చెప్పే బతుకులోనే భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే యేసుక్రీస్తుని వాడుకున్న నికృష్టపు బ్రతుకులు మనవి, నికృష్టపు బ్రతుకులు. భూ సంబంధమైన వాటికే యేసుప్రభుని వాడుకుంటే మీ జీవితం నిష్ప్రయోజనం. పరసంబంధమైన వాటి కొరకు నీ బతుకు భూమి మీద ఉపయోగపడకపోతే వేస్ట్ అయిపోద్ది నీ లైఫ్. ఆలోచించుకో. లెట్ us టేక్ ఎ డెసిషన్ ఫర్ గాడ్. ప్రభువు కొరకు ఒక పౌరుషం కలిగిన నిర్ణయం తీసుకుని, నీ కోసం నా జీవితం ఏమైనా ఉపయోగపడగలిగితే ఈ భూమి మీద ప్రభువా నన్ను వాడుకొని చెప్పగలవా? ప్రార్థన చేద్దాం.